తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. ప్రజల సమస్యలపై జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వరిపై ఇండియా కూటమి ప్రతిపాదించిన అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా జామీలో పర్యటించిన ఆమె ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ను డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు మార్చేశారంటూ వైసీపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై నిజాయితీ ఉంటే తమ ఎంపీలతో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయించాలని షర్మిల అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయాడు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా, జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్లీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడంతో పాటు గ్రామాలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పరిధిలోని గున్నేపల్లి, అగ్రహారం, సాకర్రు, ఇందుపల్లి గ్రామాల్లోని మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంటింటికి నాణ్యమైనటువంటి మంచినీరు ఇవ్వడానికి, త్రాగునీరు ఇవ్వడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే వేళ సుజల సెవెంత్, ఈ కేంద్ర యొక్క పథకం సుజల సెవెంత్ పథకం, ఈ పథకానికి 28,000 కోట్లు ఇస్తే గత గవర్నమెంట్లో వాళ్ళు దాన్ని 30% కూడా ఉపయోగించుకోలేదు. ఆ పథకం టైం కూడా 2025కి అయిపోయింది. అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ పథకం 2028 వరకు పొడిగించి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న అన్ని మంచినీరు పథకాలని కంప్లీట్ చేసి ఏదైతే సూపర్ 6లో ఇంటింటికి మంచినీటి ట్యాప్ అనే హామీని ఇచ్చామో ఆ హామీని నెరవేర్చడానికి ఈరోజు పెరవలి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఈ 2 గ్రామాలకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రిగా ఆయన శంకుస్థాపన చేశారు. ఆ పథకంలో ఇప్పుడు మన నియోజకవర్గంలో బండార్లంక, గున్నెపల్లి, అగ్రహారం లాంటి 1-2 గ్రామాలు కవర్ అవుతున్నాయి ఫేజ్ 1లో. ఫేజ్ 2లో 5-6 నెలల్లో మొత్తం నియోజకవర్గం ఆ పథకంలోకి రాబోతుంది. దీని అర్థం ఏంటంటే ధవళేశ్వరం బ్యారేజీ అవతల ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరుని తీసుకుని ఆత్రేయపురం మండలంలో శుద్ధి కర్మాగారం తరలించి అక్కడ నీరును శుద్ధి చేసి అక్కడి నుంచి
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులకి పైప్ లైన్ ద్వారా నీరిచ్చి ప్రజలందరూ ఆరోగ్యాలను కాపాడటానికి ఈ యొక్క అనారోగ్యాలు రాకుండా చేయడానికి స్వచ్ఛమైన మంచినీరుని ఇంటింటికి ట్యాప్ పథకాన్ని అమలు చేయబోతున్నందుకు దానికి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభించినందుకు ఆ పనులు ప్రారంభమైనందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున ప్రజల తరపున శాసనసభ్యుడిగా నేను కలిపి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా కుట్రలో భాగమేనని భీమడోలు మండల టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. భీమడోలులో మండల అధ్యక్షుడు కరణం పెద్దరాజు అధ్యక్షతన పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పెద్దరాజు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, మాజీ అధ్యక్షుడు పుల్లయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని వివరించారు. అలాంటి నాయకుడిని కుట్రపూరితంగా ట్రాప్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పుట్టా మహేష్ వారి మీద ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడో కడప జిల్లాలో పుట్టి మరి మా జిల్లా మరి ఏలూరు జిల్లాకి ఒక ఎంపీగా వచ్చి మరి ఆయన వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. పేద ప్రజలందరికీ ఎంత మేలు చేశాడో అందరికీ తెలుసు. మరి ఆయన అనేక కార్యక్రమాలు చేయడం మరి సీఎంఆర్ ఎఫ్ అయినా మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాలలో నడుచుకుంటూ, లోకేష్ గారు అడుగుజాలలో నడుచుకుంటూ మరి పార్టీని ప్రతిష్ట చేయడానికి మరి ఆయన కృషి వెనలేంది. మరి ఆయన మీద ఇప్పుడు మన పార్టీకి పిలిస్తే ఎవరైనా మనం వెళ్తాం. మరి అక్కడ ఏం జరిగిందో అందరికీ అక్కడ ఏం జరుగుతుందో అని ఎవరికి తెలియదు. ఆయన కావాలని ఇరికించి మరి ఆయనకి మరి ఫస్ట్ నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ అంటారంటే మరి కావాలని ఆయన మీద బురద జల్లారని మా ప్రజలందరూ అందరికీ అక్కడ జరిగిన వాస్తవాలు అందరికీ ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా మరి కొన్ని పేపర్లో కొన్ని మీడియాలు మరి కావాలని ఆయన్ని రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో మరి వాళ్ళు చేస్తున్నారు. మరి రాష్ట్ర పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి 5 సంవత్సరాలు పరిపాలించారు. మరి రాష్ట్రం ఎంత మరి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరి రాష్ట్ర సంపదన దోచుకున్న నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు. మరి ఇవాళ తణుకు అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు నీ బీసీ నాయకుడని. మరి ఒక బీసీ నాయకుడు మరి అక్కడ చేసాడో చేయలేదో అక్కడ ఏమీ లేదు. మా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి మీద అవాకులు చవాకులు అలానే పేటీఎం గాళ్లు ఈ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలు అందరూ గమనిస్తున్నారు. పుట్టా మహేష్ గారు ఎవరో ఒక పార్టీకి రమ్మని పిలిస్తే ఆయన ఏదో మ్యారేజ్ కి వెళ్లాల్సిన ఆయన కనబడి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళారంటండి. ఆయన మీద ఒక ట్రాప్. వీళ్ళ తోక పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అని ఉంది. తోక పార్టీ ఇక్కడ పేటీఎం గాళ్ళు వైసీపీ వాళ్ళు తోక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళు చేసిన ట్రాప్ ఎలా అంటే జస్ట్ మీరు కనబడి వెళ్ళిపోతురిగినండి అని. కరెక్ట్ గా ఆ టయానికి పోలీసులు వస్తారు, ఈయన బలి చేద్దాం అన్న ఉద్దేశం మీద ఈ తోక పార్టీ ఇక్కడ ఉన్న వైసీపీ పార్టీ కలిపి చేసిన ఈ దుశ్చర్య ఎంపీ గారిని ఏమీ చేయలేదు. ఆయన రానున్న రోజుల్లో కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారు. అలానే ఇక్కడ ఎన్ని కుంభకోణాలు చేశారు మీరు. గతంలో చేసిన మీ అరాచకాలు, మీరు సామాన్య ప్రజలు మీరు పెట్టిన ఇబ్బందులు అవన్నీ తప్పించి ఇక్కడ ఏలూరు ఎంపీగా మనకి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఏలూరు ఎంపీగా లేకపోతే ఒక 40-45 సంవత్సరాల నుంచి ఒక ఏలూరు ఎంపీ ఇలా పని చేయొచ్చు అని నిరూపించిన ఆయన ఈ పుట్టా మహేష్ యాదవ్ గారు. ప్రీతం నాయకుడు పుట్టా మహేష్ గారి మీద వస్తున్న వార్తలు మరి రాజకీయ పార్టీలు కావాలని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ ఇక్కడ వైసీపీ పార్టీ ఒక కుట్ర పన్ని ఆయన పార్టీకి వెళ్తే ఆ పార్టీలో మరి సహజంగా ఏం జరుగుతుందో పార్టీలో మన అందరికి ఎవరికి తెలియదు. పార్టీ పిలిస్తే వెళ్తాం కానీ అక్కడ జరిగిందని చెప్పేసి ఇప్పుడు చట్టం తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఆ న్యాయం అనేది తెలుస్తుంది. మరి ఆయన ఏలూరు జిల్లాకి ఎంపీగా అయ్యి మరి గత 18 నెలలుగా ఎనలేని సేవ చేస్తూ రైతులకి పామాయిల్ గాని పొగాకు గాని అలాగే కొబ్బరి గాని మరి అలాగే డెవలప్మెంట్ చూసుకుంటే మాకు 5 ROBకి అంటే రైల్వే ప్రాజెక్టులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాంటి ఎంపీని పట్టుకుని ఈ రోజు మీరు రకరకాలుగా ప్రచారం చేయడం మీడియా మరి సంస్థలకి తగదది. ముఖ్యంగా TV9, సాక్షి, మిగతా ఛానల్ ఎవరైనా సరే ఆయన చేసిన మంచిని గురించి ప్రచారం చేయండి. ఏదో ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది, అదేంటనేది ప్రభుత్వం తేల్చేదాకా మీరు సికింద్రాబాద్లోని పాత్సిగుట్ట ప్రాంతంలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ మాంసం వ్యాపారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా A1 ఫ్రెష్ చికెన్ షాప్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో
విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చాలా రోజుల క్రితమే నిల్వ చేసిన దుర్వాసన వస్తున్న సుమారు 800 కిలోల కుళ్ళిన చికెన్ ను అధికారులు ఈ కేంద్రంలో గుర్తించారు. ఈ మాంసాన్ని ఫ్రీజర్లలో ఉంచి నగరంలోని వివిధ బార్లు, రెస్టారెంట్లకు క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నారని నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి షాప్ యజమాని షకీల్ తో పాటు మరికొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించే ఏజెన్సీలపై కేసులు నమోదు చేయండి. విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గాజువాక జోన్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. నగరంలో డంపింగ్ యార్డ్ అవసరం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నామని వెల్లడి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమైన జగన్. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని విమర్శలు. జగన్ కు చిత్తశుద్ది ఉంటే సీఈసీపై ఇండియా కూటమి పెట్టే తీర్మానానికి మద్దతు ప్రకటించాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.